హాయ్ అండి అందరికీ. నేను క్యాబేజ్ విత్ ఎగ్ ఎలా చేయాలో చూపిస్తున్నా. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ముందుగా 1/2 కేజీ క్యాబేజ్ కట్ చేసి పెట్టుకున్నా. దీనికోసం ఒక కడాయి తీసుకొని ఇందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్ వేసుకోవాలండి. నేను 2 ఆనియన్స్ తీసుకున్నా, మీడియం సైజ్ ఆనియన్స్. ఇందులో కొంచెం జీరా ఆవాలు వేసుకొని కలుపుకుంటున్నానండి. ఆనియన్స్ ఎప్పుడైనా సరే తొందర ఫ్రై అవ్వాలంటే దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ ఎప్పుడైనా సరే మంచిగా ఫ్రై అవుతాయి. స్టార్టింగ్లో అయితే ఆనియన్స్ వేసిన వెంటనే కొంచెం హైలో పెట్టుకొని చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక సిమ్లో పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే. ఇట్లా ఫ్రై అయ్యే వరకు ఇప్పుడు సిమ్లోనే ఉంచుకోవాలండి. మనం కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో నేను కొద్దిగా పసుపు వేసుకుంటున్నా. మొత్తం కలుపుకున్నాక కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ముందే ప్రిపేర్ చేసుకున్నది వేసుకోవద్దు. అంటే 1 వీక్ ముందు అలా 10 డేస్ ముందు ప్రిపేర్ చేసుకుంటారు కదా, అలాంటిది అస్సలు వేసుకోవద్దు. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి కర్రీ చేసేటప్పుడే. అయితే కర్రీస్ మంచి టేస్ట్ అవుతాయి. ముందే ప్రిపేర్ చేసుకున్నవి అయితే అస్సలు టేస్ట్ అవ్వండి, కర్రీస్ అంత బాగోవు. కాబట్టి అప్పటికే ప్రిపేర్ చేసుకున్న కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నా. ఎప్పుడైనా సరే ఆనియన్స్ ఫ్రై అయ్యాకనే అల్లం పేస్ట్ వేసుకోవాలి, లేదంటే మొత్తం అడుగు పడుతుంది. ఇలా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకోవాలి. మొత్తం క్యాబేజ్ వేసుకొని కలుపుకోవాలండి. అప్పుడప్పుడు ఇట్లా ఎగ్స్ వేసి ట్రై చేయడం వల్ల మంచి టేస్ట్ అవుతుంది. ఎప్పుడు ఒకే విధంగా నార్మల్గా క్యాబేజ్ చేసుకోవడం వల్ల ఎవరికైనా అంత తినాలనిపించదు. కాబట్టి ఇట్లా డిఫరెంట్గా చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, ఎవరికైనా ఇష్టం అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు టమాటో క్యాబేజే కాకుండా ఇట్లా ఎగ్స్ వేసి చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అవుతుంది. ఎగ్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. క్యాబేజ్ కూడా చాలా మంచిదండి హెల్త్కి. కాబట్టి ఇలా డిఫరెంట్గా ట్రై చేసుకొని అన్ని కర్రీస్ తినాలి. ఇలా మొత్తం కలిపేసుకొని సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి ఒక 5 మినిట్స్. మనం ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా కర్రీ అయ్యే వరకు సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. హైలో పెట్టడం వల్ల మొత్తం మాడిపోతుంది. కాబట్టి మనం వాటర్ పోసుకోవట్లేదు కాబట్టి సిమ్లోనే పెట్టుకోవాలి. నేను దీంట్లో కొన్ని పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసుకున్నాను. నేను స్టార్టింగ్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నా కాబట్టి మళ్ళీ పచ్చిమిర్చి పేస్ట్ చేసేటప్పుడు కొద్దిగా వేసుకున్నా, చూసి వేసుకోవాలి. ఇలా ఉడికిపోయాక కారం మొత్తం ఉడికిపోయాక మనము ఇందులో మళ్ళీ మొత్తం నీట్గా కలిపేసుకోవాలి. దీంట్లో మనం 2 టమాటోస్ మీడియం సైజువి వేసుకుంటున్నా.
మొత్తం టమాటోస్ వేసుకున్నాక నీట్గా కలిపేసుకున్న తర్వాత ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి. నీట్గా కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా కప్పి ఉంచుకోవాలి. మొత్తం టమాటా మొత్తం ఉడికిపోతుంది. ఒక 5 మినిట్స్ కప్పి ఉంచుకోవాలి. తర్వాత ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నేను ధనియా పౌడర్, గరం మసాలా. ధనియా పౌడర్ కొద్దిగా వేసుకోవాలి. ధనియా పౌడర్ కలిసిపోయాక కొంచెం ఉడికాక మనం ఎగ్స్ వేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక నేను ఒక 6 ఎగ్స్ వేసుకుంటున్నా. ఎగ్స్ వేసుకున్న వెంటనే కలపొద్దండి, సిమ్లో పెట్టి ఎగ్స్ వేసుకోవాలి. మొత్తం ఎగ్స్ వేసుకున్న వెంటనే అస్సలు కలుపుకోవద్దు. ఇలా మొత్తం మిక్స్ వేసుకున్న తర్వాతకి మెల్లగా కలుపుకోవాలండి, ఒకేసారి కాకుండా. ఎగ్స్ వేసుకోవడం వల్ల ఎగ్లో ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. కాబట్టి అందరూ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా అయిందో ఒకసారి కామెంట్ కూడా చేయండి. చాలా మంచి టేస్ట్ అవుతుంది. ఇలా డిఫరెంట్గా ట్రై చేయాలి. మనకి ఇష్టం లేని కర్రీస్ ఏమన్నా ఉంటే అందులో ఎగ్ వేసుకోవడం వల్ల కూడా మంచి టేస్ట్ అవుతుంది. గోరుచిక్కుడు, బీరకాయ, క్యాబేజ్లో ఇలాంటి వాటిలో ఎగ్స్ వేసుకుంటే చాలా మంచి టేస్ట్ అవుతాయండి. ఒకే విధంగా రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇలా మొత్తం కలిసిపోయాక నేను లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. ఇలా గరం మసాలా వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది, మంచి బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఇలా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని 2 మినిట్స్ సిమ్లో ఉంచి దించేసుకుంటే అయిపోతుంది. సూపర్ టేస్ట్ అవుతుంది. మీరు ఒక్కసారి మీ ఇంటి వాళ్ళకి చేసి పెట్టండి, అందరికీ నచ్చుతుంది. 2 మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచుకొని దించేసుకోవాలండి, అంతే. అన్నంలోకి అయినా, రొట్టెలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా కానీ చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి అందరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.